దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజు ఈ కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. మరి గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఈ కదంబం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కుక్కర్లో 1 కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నిండుగా నీళ్లు పోసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యము 3/4 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, ఈ 2 కప్పులకి 6 కప్పుల వరకు నీళ్లు వేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, అలాగే బెండకాయ, వంకాయ, టమాటా, గుమ్మడికాయ, చిలకడ దుంపలు మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయ, తెల్లపాయ అనేది వాడకూడదండి. మీకు ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవి వేసుకొని ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ సాంబార్ పొడి, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు అనేది వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇదంతా మగ్గిన తర్వాత మనం నేను బియ్యం తీసుకున్న కప్పుతోటి 4 కప్పుల వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికేలోపు మనం ముందుగా అన్నం ఉడికించుకున్నాం కదా, ప్రెషర్ తీసి మూత తీసి చూడండి, అన్నం అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు గరిటెతోటి ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ అన్నాన్ని అనేది వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ చూడండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అప్పుడే ఈ పులుసు అన్నం అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఈ కదంబానికి. ఇలా కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ కదంబంలో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఈ విధంగా కదంబాన్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.